హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. మన సృష్టిలో యూనివర్స్, 9 ప్లానెట్స్, పంచభూతాలు, పంచకోశాలు, మన ఎనర్జెటిక్ ఫీల్డ్, అలాగే మనం నమ్మినా నమ్మకపోయినా ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఏదో ఒక రూపంలో, మనం దేవుడనో లేకపోతే ఒక న్యాచురల్ పవర్ అనో ఎలా మనం బిలీవ్ చేస్తే అలా ఉంటుంది. అందులో చాలామంది బిలీవ్ చేసేది నవగ్రహాల్ని చాలామంది బిలీవ్ చేస్తూ ఉంటారండి. అసలు ఏ దశ బాగుంది, బాగాలేదు, ఇలాంటివన్నీ కూడా ఒక మంచి జ్యోతిష్యుడి దగ్గర తీసుకెళ్ళి మనం ఆస్ట్రాలజీ ఏదైనా చూపించుకున్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ కొంతమందికి కుదరదు, కొంతమంది కరెక్ట్ పర్సన్స్ దొరకరు. అలాంటప్పుడు అసలు ఏ గ్రహంది మనకు కొంచెం ప్రాబ్లం ఇస్తుంది అనేది చాలా సింపుల్గా తెలుసుకోవడానికి అనమాట. అంటే ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గానే కాదండి, బట్ అట్లీస్ట్ మనకి అట్లీస్ట్ ఇది ఉంది, ఇక్కడ కొంచెం మనం సరి చేసుకోవాలి అని తెలుసుకోవాలి అని అంటే మాత్రం ఒక చిన్న చిన్న టిప్స్ చెప్తాను. అది ఫాలో అయ్యి మీకు అసలు ఏ ప్లానెట్ ద్వారా మీకు ఈ లైఫ్లో ఛాలెంజెస్ వస్తున్నాయో తెలుసుకోండి. అట్ ద సేమ్ టైం మీకు ఏ గ్రహం యొక్క ఛాలెంజ్ ఉన్నది అనేది మెసేజ్లో నాకు వెంటనే టైప్ చేయండి. మీరు టైప్ చేసిన దాన్ని బట్టి దీని తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలని నేను తర్వాత చెప్తాను. ఓకేనండి. సో ఇప్పుడు ఫస్ట్ మనం మన ఇష్టమైన భోజనం చేస్తున్నప్పుడు సాల్ట్ తగ్గినట్టుగా అనిపించి మళ్ళీ తిరిగి ఆల్రెడీ కలిపిన ఆ పదార్థాల్లో ఉప్పుని కనుక కలిపితే సన్ ఎనర్జీ చాలా తక్కువగా ఉందని అర్థమంట. సో అప్పుడు మీరు ఖచ్చితంగా సన్ ఎనర్జీని పెంచుకోవాలి. నెక్స్ట్, మూన్ ఎనర్జీ. మన ఇంట్లో ఎక్కడైనా సరే ట్యాప్ వాటర్ కంటిన్యూస్గా కనుక లీక్ అవుతూ ఉంటే, అనవసరంగా ఇంకెక్కడి నుంచైనా వాటర్ బయటకు పోతూ ఉంటే మూన్ ఎనర్జీ అనేది చాలా తక్కువగా ఉంది. అలా వాటర్ బయటకు పోవడం ఇంటికి మంచిది కాదు, అలాగే మనీ ఎనర్జీకి కూడా మంచిది కాదు. సో అలా కనుక వెళ్తే వెంటనే ట్యాప్స్ని కరెక్ట్ చేసుకోండి. ఓకే. అలాగే అనవసరమైన వాటికి ఎక్కువగా ఆలోచించటం, యాంగ్జైటీ, ఫియర్, ప్రతిసారి కూడా ఇంకా ఇది అనేది లేకుండా కంటిన్యూస్గా మనకి కోపం వస్తుంది అంటే మార్స్ ఎనర్జీ డౌన్ ఉందని అర్థమండి. సో వాటిని మీరు కంట్రోల్లో పెట్టుకోవాలంటే మెడిటేషన్ని కంపల్సరీ చేయాలి. సో మార్స్ ఎనర్జీని మీరు పెంచుకోవాలి ఇలాంటివన్నీ ఉంటే గనక. ఇక మీకు ఇష్టమైన ఏవైనా డాక్యుమెంట్స్ కానీ, ఇంపార్టెంట్ పేపర్స్ కానీ మీరు ఎంత వెతికినా దొరకడం లేదు అని అంటే దాని అర్థం మెర్క్యూరీ అంటే బుధుడికి సంబంధించిన ఎనర్జీ చాలా తక్కువగా ఉందని అర్థం. అందుకే ఒక చోట పెట్టింది మళ్ళీ అక్కడే తీసి అక్కడ పెట్టడం అలవాటు చేసుకోండి. సడన్గా మీ హెల్త్ బాగోకపోవటం, మీ హెల్త్ బాగాలేనప్పుడు మీకు అసలు సూటబుల్ డాక్టర్ ఎవరు అనేది కరెక్ట్గా మీకు దొరకడం లేదు. అన్ని హాస్పిటల్కి వెళ్తున్నారు, కానీ మీకు